దీనివల్ల ఉపయోగాలు ఏంటి? దీనివల్ల ఎర్లీ డిటెక్షన్ సార్, పేషెంట్లకి క్యాన్సర్ ఉందా లేదా అనేది ముందుగానే మనం నిర్ధారిస్తాం. క్యాన్సర్ ఉందా లేదా ఐడెంటిఫై చేస్తాం, ముందుగానే నిర్ధారిస్తారు. ఇది మెమోగ్రఫీ, బ్రెస్ట్ స్క్రీనింగ్ అంటారు దీన్ని. లోపల ఓన్లీ లేడీస్ అండి, ఓన్లీ లేడీస్. అది ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది మనకి చెస్ట్ ఎక్స్రేలో తెలుస్తుంది. యూనిట్ కాస్ట్ ఎంత మొత్తం? యూనిట్ కాస్ట్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ కానీ మనకి అంత పర్టికులర్ ఏం తెలియదు. అది 2.5 కోట్ల దాకా ఉండొచ్చు. ఇది అంత ఫ్రీ యాత్ర మన అంతా ఫ్రీ. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి వచ్చిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వాళ్ళు 5 బస్సెస్ ఉన్నాయండి. వీళ్ళకి 5 టైమ్స్ గిన్నిస్ రికార్డ్స్ లో విన్నర్స్ వీళ్ళు. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ లోనే వీళ్ళు నేషనల్ వైడ్ తిరుగుతుంటారు. డాక్టర్ మన ఇండియా ప్రెసిడెంట్ గారు ముర్ము గారు క్యాంప్ ఒరిస్సాలో కూడా వెళ్ళి చేయించాము. అలా 1 మంత్ క్యాంప్ ఫౌండేషన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, డాక్టర్ చిన్నబాబు అండి. అండ్ రోబోటిక్ సర్జన్ అండి, టాప్ మోస్ట్ సర్జన్. అంటే రోజుకి ఎంతమంది చేస్తారు? మినిమం రోజుకి ఎంతమంది చేయాలి? రోజుకి 150-200 బిలో మనం చేయొచ్చు. అది రిపోర్ట్ చెప్పుకొస్తే రిపోర్ట్ 1 వీక్ పడుతుంది. ల్యాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు వాట్సాప్ పర్సనల్ ఫోన్ నెంబర్ కి పంపిస్తారండి. ఎవరిది వాళ్ళు పంపించారు రిపోర్ట్ ఫోన్ లో, వాట్సాప్ రిపోర్ట్ తోటి మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోవాలి. కామన్ గా ఈ హెల్త్ క్యాంప్ పెట్టినా మేము పొలిటికల్ గా చాలా వెళ్తాం. అవును, మీరు అయిపోయిన తర్వాత హాస్పిటల్ రండి, లేకపోతే మన అదే ఉండదు, ఆశ్రమ హాస్పిటల్ రండి, లేదా క్యాన్సర్ హాస్పిటల్ దీనికి రండి అని చెప్తారు. చెప్పండి ఎక్కడ నుంచి అడిగి వెళ్ళొచ్చండి. రిపోర్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్రేస్ చేసి ముందు క్యాన్సర్ ముందుగానే కాల్ చేసి అమ్మ మీకు ఎలా ఉంది పరిస్థితి, కొంచెం ఇప్పుడే మళ్ళీ ఫాలో అప్ చేస్తారు. మనకి ఇప్పటి వరకు ఎన్ని క్యాంపులు ఏర్పాటు చేశారు సార్ ఈ బస్ ద్వారా? మీరు ఇక్కడ మన వెస్ట్ గోదావరిలో అయితే అండి 25 క్యాంపులు చేస్తామండి. మా సంస్థ పేరు ఆత్మబంధువుల సేవా సంఘం. మా సంస్థను మేము ఆర్గనైజ్ చేస్తుంటాం. మేము చేసి 25 క్యాంపులు చేస్తుంటాం. ఒక 90 మెంబర్స్ మీకు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పడం జరిగింది. ఒక 30-40 మెంబర్స్కి మీకు ఫస్ట్ స్టేజ్, ఎర్లీ స్టేజ్లో ఉన్నారు, సిమ్టమ్స్ బాగున్నాయని చెప్పడం జరిగింది. అందులో అది హ్యాపీ ఫీల్ అవడం వల్ల మేము మన క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతుంది మా సంస్థ ద్వారా. మాకు రోటరీ కాదండి, మాది ఆత్మబంధువుల సేవా సంఘం అని తాడేపల్లిగూడెం బేస్. మేము మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం, ఎడ్యుకేషన్ ట్రిప్లు పెట్టడం, అలాగే ఇప్పుడు బయట అమౌంట్స్ పెట్టాం కదండి, అది కూడా ఇవ్వడం. సో ఇది బస్సు సో ఇలా స్పాన్సర్ అంటే ప్రజలకు సేవ చేస్తున్నారు కదా, చాలా తృప్తిగా ఉంటుందండి. అంటే ఒక క్యాంప్ పెట్టినప్పుడు కనీసం ఒక్క మనిషి మనం సేవ్ చేసినా కూడా మన లైఫ్ లో హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. ఆ ఫీల్ తో మేము ఎంత కష్టమైనా కూడా దీన్ని తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సార్ నా ఫాదర్ క్యాన్సర్ బోన్ మ్యారేజ్ చనిపోయారండి. సో నా ఫాదర్ ఎందుకు చనిపోయారంటే లాస్ట్ మినిట్ లో తెలిసింది కాబట్టి మేము రికవర్ చేసుకోలేకపోయాం. అదే ముందుగా తెలుసుంటే సేవ్ అవుతుంది మా నాన్నగారు. సో మా ఫాదర్ నుంచే నేను స్టార్ట్ చేసి ఇంటర్వ్యూ తీసుకుని చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు అలా ఇక్కడ లోకల్లో ఈయన మున్సిపల్ గారు ఉన్నారు, ఈయన సపోర్ట్ చేయబట్టి ఈ ఊళ్ళు మేము చేయగలుగుతున్న క్యాంప్. ఇప్పుడు చాలా మంది క్యాన్సర్ అనేది భయపడి పారిపోతున్నారండి. నేను ఏమంటే కూడా చెప్పారు, ఏమనంటే ఈ ట్రైబ్స్ అందరూ కూడా క్యాన్సర్ అంటే రారండి, డెవలప్ రారండి, క్యాన్సర్ అంటే భయపడతారంటాడు. అట్లా కాకుండా చెప్పాలంటే ఇప్పుడు మెగా మెడికల్ క్యాంప్ అని పెట్టాను పాంప్లెట్ లో. రేపు మెగా మెడికల్ క్యాంప్ అని పెట్టాను. రేపు తాడువై పక్కన ఆర్ఆర్ కాలనీ అండి. ట్రైబ్స్ పూర్తిగా ట్రైబ్స్ మేమేనండి, మేమే చేస్తున్నాం. మాకు రేపు పొద్దున కూడా ఒక అలంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ అని పెద్ద కృష్ణరాజు గారు అంటారు. ఆయన 100 పడకల హాస్పిటల్ కట్టి ఉచితంగా సేవ చేయబోతున్నాడు. ఆయన లాస్ట్ ఒక 8 years గా ఆయన అన్ని టెస్టులు ఫ్రీ. అలంపురం, తాడేపల్లి పక్కన అలంపురం విలేజ్ ఉంది. హైవే మీద ఒక 5 ఎకరాల స్థలం తీసి పొలం కొని అక్కడ డెవలప్ చేస్తున్నారు మాట అండి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్ ఫ్రీ సర్వీసెస్ అన్ని.